వాల్, గోడౌన్ వాల్, బౌండరీ వాల్, గార్డెన్ కర్వింగ్, ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్ ఉత్పత్తులను తయారు చేసే మొట్టమొదటి పరిశ్రమ. మంచి నాణ్యత గల ముడి పదార్థం అద్భుతమైన ఉత్పత్తి నాణ్యతను నిర్ధారిస్తుంది. కాబట్టి మేము దానిపై రాజీపడము. మా వద్దకు తెచ్చే ఇసుక నాణ్యతగా లేకున్నా దాన్ని అంగీకరించము. ముడి సరుకు నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన ల్యాబ్ ని కలిగి ఉన్నాము. మేము వాస్తవానికి ఇక్కడ ప్రీకాస్ట్ ని కాదు, ప్రీ స్ట్రెస్ ని తయారు చేస్తాము. దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే HT వైర్ ని ఉపయోగిస్తాము. దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్లో ప్రబలంగా ఉన్న HB వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము. తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక. దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ. దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది. దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది. నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము. మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు. వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు. మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము. తిరుపతి ప్రీకాస్ట్, ట్రస్ట్, లెగసీ ఎప్పటికీ. వెల్కమ్ టు N9TV తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం అందించిన సహాయం వివరించిన ఏపీలు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు. గత వైసీపీ పాలనలో కేవలం భూదోపిడీ కోసం మాత్రమే స్టీల్ ప్లాంట్ వ్యవహారం నడిపారని ఆరోపించిన రవీంద్ర. 2025 నూతన సంవత్సర జిల్లావాణి ఛానల్ క్యాలెండర్ను ఆవిష్కరించిన రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే. మన్యం మారుమూల ప్రాంతాలలోని ప్రజల సమస్యలు జిల్లావాణి మీడియా ద్వారా అందిస్తున్న సేవలను కొనియాడిన విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలపై అనుచితమైన వ్యాఖ్యలు చేసిన ఉత్తర నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే. కార్మికుల ఆశలకు అంతుండాలని కేవలం కార్మిక సంఘాల వలనే ప్యాకేజీ వచ్చిందని స్పష్టం చేసిన విష్ణుకుమార్ రాజు. అనకాపల్లి జిల్లా పరవడ పారిశ్రామిక వాడ ఫార్మసిటీలో మరోమారు అగ్ని ప్రమాదం. మెట్రోకెన్ పరిశ్రమ స్టోరేజ్ ట్యాంకులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు. భయంతో పరుగులెత్తిన కార్మికులు, స్థానికులు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర సహాయం చేసిందని రాష్ట్ర గనులు భూగర్భ వనరుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి స్టీల్ ప్లాంట్ తో సాధ్యం అవుతుందని, గత వైసీపీ పాలనలో కేవలం భూదోపిడీ కోసం మాత్రమే స్టీల్ ప్లాంట్ వ్యవహారం నడిపారని, 99% భోగాపురం ఎయిర్పోర్ట్ ఎర్త్ పనులు పూర్తి అయ్యాయని, బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు అడుగులు పడ్డాయని, 5 ఏళ్ల క్రితం జగన్ ప్రభుత్వం విశాఖలో భూములు కాజేశారని, దసపల్ల వాల్తేరు క్లబ్ భూములు కూడా దోచుకునేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ లో పునరుత్తేజం వచ్చేచ్చింది చంద్రబాబు అని పల్లా శ్రీనివాసరావు చెప్పారు. కేంద్రాన్ని ఒప్పించి నిధులు రాబట్టారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 11,400 కోట్లు ఇచ్చి కాపాడింది చంద్రబాబు అని అన్నారు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి సెంట్రల్ యూనియన్ మినిస్టర్ కుమారస్వామి గారికి, అలాగే శ్రీనివాస్ వర్మ గారికి, కేంద్ర మంత్రులు, ఆంధ్ర రాష్ట్ర కేంద్ర మంత్రులు, అలాగే రామ్మోహన్ నాయుడు గారు, మరి పవన్ కళ్యాణ్ గారికి, అందరికి కూడా ప్రత్యేకంగా స్థానికంగా నాయకులు ఆనాడు చేసినటువంటి పోరాట పటిమ. మరి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అయితే ఆమరణ నిరాహార దీక్ష చేశారు పల్లా శ్రీనివాస్ గారు, మరి గంటా శ్రీనివాసరావు గారు, ఇంకందరూ కూడా రాజీనామాలు కూడా చేశారు. ఆ రోజు ఎమ్మెల్యే పదవులకు కూడా త్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డారు. మేమందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేశాం. అలాగే కార్మిక వర్గాలు కొన్ని వందల రోజుల పాటు మరి దీక్షలు చేశారు. అక్కడ ఇవాళ ఈ తిరిగి మళ్ళీ దీన్ని ప్రాణ ప్రతిష్ఠ చేశారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు. ఇది కొత్తగా, గతంలో కూడా ఇదే పరిస్థితి వచ్చినప్పుడు, ఆనాడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు
అప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్రాన్ని ఒప్పించి మరి ఆ రోజున విశాఖని మళ్ళీ కాపాడుకోవడం జరిగింది. ఇవాళ మనం చూసిన 5 సంవత్సరాలు మరి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కబ్జా చేయాలని విశాఖ ఉక్కు కర్మాగారాన్ని 1000 ఎకరాల భూమిని కబ్జా చేయాలనే ఏకైక దురుద్దేశంతో. ఇక డీటెయిల్స్లోకి వెళితే స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ను ఆదుకుంటున్నారని, శాశ్వత పరిష్కారంలో భాగంగానే విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం పెద్ద మొత్తంలో ఆర్థిక ప్యాకేజీని ఇచ్చిందని అన్నారు. ఇదే క్రమంలో స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్థం లేకుండా కొందరు యూనియన్ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కార్మికులు అవివేకంగా వ్యవహరిస్తున్నారన్నారు. కార్మికుల వలనే ప్యాకేజీ వచ్చిందని మాట్లాడటం సరికాదని అన్నారు. ఈ విశాఖపట్నం జిల్లాకి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా అంటే జిల్లా అధ్యక్షులుగా నియమించడము ఒక చాలా ఉత్కంఠతోటి చూస్తున్న విషయం. ఇది సుమారు 4 రోజుల నుంచి ఈ ప్రక్రియ సాగుతుంది. దీంతో ఫైనల్గా మా రాష్ట్ర నాయకత్వము, కేంద్ర నాయకత్వము పరశురామరాజు గారిని ఎంఎంఎన్ పరశురామరాజు, బట్ అందరూ కూడా మేము పరశురామరాజు అని పిలుస్తాం, పరశురామరాజు గారిని నియమించడం జరిగింది. ఇదంతా కూడా చాలా సిస్టమేటిక్గా, డెమోక్రటిక్గా జరుగుతుంది. ఈ పైనుంచి వచ్చిన లీడర్స్ అంటే వారు ఇక్కడ మన ఒపీనియన్ తెలుసుకుని ప్రతి ఒక్కరి ఒపీనియన్ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఆ ఒపీనియన్ని మళ్ళీ రాష్ట్ర పార్టీకి నివేదించడం జరుగుతుంది. రాష్ట్ర పార్టీ వాళ్ళు ఒక ఫైనల్ డెసిషన్కి వచ్చి మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర పార్టీకి చెప్పిన తర్వాత కేంద్రం నుంచి వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ఈరోజు ప్రకటన చేయడం జరిగింది. తప్పనిసరిగా ఇది ఒకటే విశాఖపట్నం ఒకటే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో అన్ని జిల్లాల అధ్యక్షులు కూడా భారతీయ జనతా పార్టీ ఈరోజు అనౌన్స్మెంట్ చేయడం లేకుండా ఎవరో మాట్లాడటమో నేను కూడా పేపర్లో చూశాను. చాలా దురదృష్టకరమైన విషయం. ఎప్పటి నుంచో చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ, ఇప్పటి నుంచి కాదు, ఎట్టి పరిస్థితుల్లోని స్టీల్ ప్లాంట్ని. ఫార్మాసిటీలో మరో ప్రమాదం జరిగింది. మెట్రోకన్ పారిశ్రామిక స్టోరేజ్ ట్యాంకులో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు, వరుస ప్రమాదాలతో కార్మికులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా గత ఏడాది డిసెంబర్లో ఫార్మాసిటీలో విజయశ్రీ ఆర్గానిక్స్ పరిశ్రమలో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో విష రసాయనాలు మీద పడటంతో 2 కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. విజయశ్రీ ఆర్గానిక్స్ పరిశ్రమలో ప్రొడక్షన్ బ్లాక్ 1లో ANFD రియాక్టర్ మాన్యుహోల్ ఓపెన్ చేసినప్పుడు మంటలు ఎగిసిపడ్డాయి. ఆ సమయంలో విధి నిర్వహణలో ఉన్న ANRగా పనిచేస్తున్న రజ్జు, మరో ఉద్యోగి CH వెంకట సత్య సుబ్రహ్మణ్య స్వామి తీవ్రంగా గాయపడ్డారు. అనకాపల్లి జిల్లాలో ఫార్మా పరిశ్రమల్లో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈరోజు ఇప్పుడే మెట్రోచెమ్ అనేటువంటి ఫార్మా పరిశ్రమలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఇప్పుడే ప్రమాదం చోటు చేసుకుంది. ఈటీపీ ట్యాంకులో జరిగినటువంటి ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈటీపీ సాల్వెంట్స్ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో ఈ ట్యాంకుల దగ్గర తెల్లవారి షిఫ్ట్ మారే సందర్భంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. నవంబర్ 2వ తేదీన కూడా ఒక రియాక్టర్ పేలి ఇదే పరిశ్రమలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో పాటు రియాక్టర్ మాన్యువల్ పేలడంతో కార్మికుల యొక్క ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని పరుగులు తీశారు. మరోసారి ఈరోజు ఈ ప్రమాదం అనేటువంటి చోటు చేసుకుంది. భద్రతా ప్రమాణాల యొక్క వైఫల్యం, భద్రతా ప్రమాణాలు సక్రమంగా పాటించకపోవడం, భద్రతకి పెద్దపేట ఎక్కిపోవడం, కార్మికుల యొక్క రక్షణ, భద్రత, సంక్షేమాన్ని యాజమాన్యాలు గాలికి వదిలేయడం వల్ల ఈ రకమైనటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ కానీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ అధికార యంత్రాంగం సక్రమైనటువంటి పద్ధతుల్లో భద్రత ఆడిట్ నిర్వహించకపోవడమే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం వంగలి గ్రామంలో మారిటైమ్ యూనివర్సిటీలో స్థానికులకు ఉద్యోగం అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ గత 3 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తూ విశ్వవిద్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. 3వ రోజు నిర్వహించిన ఈ ధర్నాలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ విశ్వవిద్యాలయం కోసం భూములిచ్చిన భూ నిర్వాసితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. స్థానికేతరులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ స్థానికులైన భూ నిర్వాసితులకు ఉద్యోగ అవకాశం కల్పించకపోవడం దారుణమన్నారు. ఇతరులను తొలగించి స్థానికులకు ఉద్యోగాలలో చేర్చుకునే వరకు పోరాడతామన్నారు. భూ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు ఈ ఉద్యమం ఆగదని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆకుల శ్రీహేమ, ఆకుల గణేష్, జట్టి ప్రసాద్, జట్టి ముత్యాల నాయుడు, గోర్లి అప్పలనాయుడు, జట్టి శ్రీను, జట్టి నరసింహరావు, గవర అప్పలనాయుడు,
ముమ్మన అప్పలరాజు, ఎర్ర సతీష్, గవర గాయత్రి, జట్టి హేమంత్, కోన కొండబాబు, జట్టి సోమేష్ అధిక సంఖ్యలో భూ నిర్వాసితులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అలాగే తహసీల్దార్ చిన్ని కృష్ణ, సిఐ పిన్నింటి రమణ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్యవేక్షించారు. అలాగే సిఐ మల్లికార్జునరావు, ఎస్ఐ దివ్య, 25 మంది సివిల్ ఫోర్స్ పోలీసులు, 20 మంది ఆర్మడ్ ఫోర్స్ పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం అండి. నేను ఆకురి శ్రీహమ, గ్రామ సర్పంచ్ అండి. ఈ సమయం గత 3 రోజులుగా మేము చేస్తూ ఉన్నాం సార్. దేనికోసం అంటే మేము మా గ్రామం నుంచి 110 ఎకరాలు యూనివర్సిటీ కోసమని ఆ రోజు మమ్మల్ని చాలా మోసపూరిత మాటలు చెప్పి తీసుకున్నారండి. మాకు జాబ్లు ఇస్తామని, ఇక్కడ మాకు ఉపాధి ఇస్తామని చెప్పి తీసుకున్నారు. వాళ్ళు ఇచ్చింది చాలా తక్కువ అండి. భూమి ల్యాండ్ ఒక రూట్ అయితే మాకు తక్కువ రేటుకే మేము ఇచ్చాం భూములు, ఎందుకంటే మాకు ఉపాధి కల్పిస్తారని ఇచ్చాం. కానీ ఆ మాటలన్నీ ఈ రోజు మర్చిపోయి మాకు కాకుండా మా పక్క గ్రామస్తులకి వేరే వాళ్ళకి ఉద్యోగాన్ని కల్పిస్తున్నారు. మా గ్రామానికి నిర్లక్ష్యం చేస్తున్నారండి. మేము 2-3 సార్లు లోపలికి వెళ్ళి డిమాండ్ చేయగా అడగగా చాలా చిన్న చూపుగా మాట్లాడి మమ్మల్ని మీకు ఏమైనా అగ్రిమెంట్ రాసి ఇచ్చామా, ఉంటే తెచ్చుకోండి, మేము మాకు నచ్చినట్టుగా చేసుకుంటాము అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మేము చాలా సార్లు నెమ్మదిగా చెప్పి చూసామండి. వాళ్ళు మాత్రం మేము ఎన్నిసార్లు అయినా మమ్మల్ని చిన్న చూపుగా చూశారు. అదే కాకుండా ఇక్కడ రైతులు ఈ భూముల్లోన పండించి పంట పండుగ వాళ్ళే రాజ్యాల్లో బ్రతికేవారండి. ఇప్పుడు పేదవారు అయిపోయారండి. ఈ భూమి యూనివర్సిటీకి ఇచ్చి ఒక ఉద్యోగాలు కల్పిస్తారనే కదండి. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం సిహెచ్ నాగాపురం గ్రామ శివారైన కుమరాపురం గ్రామంలో 120 మంది మాజీ సర్పంచ్ కొలగాని రామారావు ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకోవటం జరిగింది. వారిని టీడీపీ నాయకులు కండువ కప్పి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా కుమరాపురం సూపర్ నెంబర్ అప్పారావు రాయవరపు రాము మాట్లాడుతూ, మా గ్రామంలో వైసీపీ పార్టీ పెట్టినప్పుడు నుండి పార్టీకి కట్టుబడి మా గ్రామం అంతా ఏకమై వైసీపీకి పనిచేసే వాళ్ళమని తెలిపారు. కానీ స్థానిక నాయకులు కొందరు మా గ్రామ అభివృద్ధి పట్టించుకోలేదని, కమ్యూనిటీ హాల్ గత 10 సంవత్సరాలుగా అడుగుతున్నా నిర్లక్ష్యం చేశారని, కానీ తెలుగుదేశం నాయకులు మా గ్రామానికి రహదారి, గ్రామంలో ఉన్న సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ ట్యాంక్ మొదలగు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందని, కాబట్టి మా గ్రామస్తులంతా ఏకమై తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగిందని తెలిపారు. మా గ్రామానికి ఒక కమ్యూనిటీ హాలు, మరడిమాంబ గుడి అవసరం ఉందని, ఈ యొక్క కోరిక నెరవేర్చాలని టీడీపీ నాయకులు కోరటం జరిగింది. దీనికి స్పందించిన టీడీపీ నాయకులు రామారావు స్పందించి, మీ కోరిక స్పీకర్ అయ్యన్న దృష్టికి తీసుకువెళ్లి తప్పక నెరవేరుస్తామని, మీరు రావటం మాకు చాలా ఆనందంగా ఉందని, మనమంతా కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పొలిశెట్టి జగ్గయ్య దొర, బొప్పన్న ప్రసాద్, సేనాపతి వరహాలు బాబు, కలం నాగేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మా ఇద్దరు మాటే మీ మాటే మా మాట అని వాళ్ళందరూ గ్రామంలో అందరూ కలిసి మమ్మల్ని అన్నారు. ఈరోజు పార్టీ గట్ట నేను ఫస్ట్లోని పార్టీకి వచ్చాను, చైర్మన్ అయ్యాను. ఇలాగే ఈరోజు అబ్బాయి నేను వెళ్ళాను, మీకోసం నేను వెళ్తున్నాను. మిమ్మల్ని అందరినీ వెళ్ళానంటే మీ అందరికి ఏమన్నా పార్టీ గురించి ఏమన్నా కష్టాలు ఏమి వచ్చినా సరే మీ గురించి నేను కష్టపడి పని చేస్తానని చెప్పి నేను పార్టీకి రామమ్మాయి గారికి అయితే ఫస్ట్లో గతంలోని ముందే వెళ్దామని అనుకున్నాను. కొన్ని కారణాల చేత ఆగిపోవడం జరిగింది. కానీ ఏమన్నా సరే మళ్ళీ రెండోసారి ఇంకా ఏమైనా సరే పార్టీ నేను వెళ్ళాలని చేసి వచ్చాను. గ్రామంలోని ఈరోజు 3 రోజులు బట్టి మేము రామ్ గారు కానీ నేను కానీ 3 రోజులు బట్టి తిరిగి అబ్బాయి ఇలాగా పార్టీకి మరి మనందరం కలిసి పార్టీకి వెళ్దాం, ఊరు అభివృద్ధి కోసం మనందరం వెళ్దాం. వాళ్ళైతే మనల్ని ఏమీ సహకరించలేదు, మీరు వస్తే మాకు సంతోషం అని వాళ్ళు మమ్మల్ని అన్నారు, సహకరించారు. కానీ వాళ్ళైతే మట్టుకి మీరు వస్తే మాత్రం మాకు కొన్నంత బలం మీరు రావాలని చెప్పేసి రామమ్మాయి గారు కానీ, అలాగే మన ప్రసాద్ గారు కానీ, మన జగ్గిదేవ్ గారు కానీ, మన నాగేశ్వర్ గారు వీళ్ళందరూ కలిసి, నాగేశ్వర బాబు అయితే మట్టుకి ఫస్ట్ నుంచి మమ్మల్ని గుర్చేసిపోయాడు. నాగేశ్వర అయితే ఫస్ట్ నుంచి మా అమ్మగారికి కట్టిన కాంచి వరే అప్పారు మీకు బాగుంటుంది, అక్కడ కాదు ఈ పాటలకు రండి, మేమన్నది ఏంటన్నా మేము చూపిస్తాం. అయ్యాన పోతులు గారు గట్టా మిమ్మల్ని బాగా సంతోషపడతారు, ఆయన మిమ్మల్ని ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు, మీరు వస్తే ఖచ్చితంగా మీకు ఏదంటారని మీకు కంపల్సరీగా ఇస్తారని చెప్పేసి అని చెప్పడం జరిగింది. ఈరోజు మాకు ఏంటంటే ముఖ్యమైనది ఏంటంటే మాకు కమ్యూనిటీ హాల్ కావాలి. ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ లేదు. అలాగే మనకి డ్రైనేజ్ గట్ట ఉండిపోయింది, ఆతల పక్క డ్రైనేజ్ ఒకటి ఉండిపోయింది. కొంతమందికి పెన్షన్లు గట్ట పాపం ఏజ్ ఎక్కువ ఉంది కానీ పెన్షన్ రాలేదు. కానీ రేపు మాపు చనిపోయేలా గట్ట ఉన్నారు, అలాంటి వాళ్ళు గట్ట ఉన్నారు. కొంచెం ఏదన్నా సరే మాకు ఇంపార్ట్మెంట్ గుడి గట్ట మాకు మల్లితల్లి గుడి ఉంది, అది గట్ట మాకు కావాలని మేము ఈ గ్రామంలో అందరు కలిసి కృషి చేసి 3 రోజుల పాటు కృషి చేసి మీ తరపుని మీరు నమ్మండి. గతంలో పార్టీకి ఎలా నమ్మారో ఈ టీడీపీ పార్టీ గట్ట నమ్మండి.
నమ్మితే ఖచ్చితంగా వాళ్ళు చేసి పెడతారని చెప్పేసి వాళ్ళందరినీ 3 రోజులు కూర్చోపెట్టి అందరినీ వీళ్ళ పార్టీలో తీసుకురావడం జరిగింది. ఈరోజు సందర్భంగా మేము ఈ 3 కోరికలు కోరుతున్నాం. మేము మాత్రం ఈ 3 కోరికలు మేము తీర్చాలని మన రామమ్మాయి వెనకాలే మేము ఉంటామని చెప్పేసి మేము ఊరంతా కలిసి గడగొట్టుగా ఉండి రామమ్మాయిని మేము ఏదంటే అది చేస్తామని చెప్పేసి మీ అందరి సోమంగా నేను మాటిస్తున్నాను. మేము ఊరు ఎవరు పురుగులు వెళ్ళడం జరిగింది. మీటింగ్లో కూడా ముఖ్యంగా ఆవిడ ఎవడో ఇచ్చింది బాబు. ఇక్కడ నాయకత్వం వాళ్ళు బాగోక మాకు మళ్ళీ కమిటీలు తప్పించారు ఆ నాయకులే. అందుగురించి తమరు ఈ చుట్టూ మన పార్టీకి వచ్చింది మాకు కమిటీలు చాలు బాబు. అదే నా నిర్ణయం అవుతుంది. విశాఖ బీజేపీ నగర అధ్యక్షునిగా పరశురామరాజు ఎన్నిక అయ్యారు. పార్టీలో క్రియాశీలక పాత్రను పోషిస్తూ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్న పరశురామరాజు ఎన్నిక పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ బీజేపీ కార్యాలయంలో పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. ప్రతి 3 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించి నూతన అధ్యక్షుని ఎన్నిక జరుగుతుంది. బాధ్యతలు స్వీకరణ అనంతరం పరశురామరాజు మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి తాము వంతు కృషి చేస్తామని తెలిపారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం కేంద్ర నాయకత్వం కలిపి నన్ను విశాఖపట్నం ప్రెసిడెంట్ గా నియమించినందుకు 100% నా సాయశక్తులు కృషి చేస్తానని కార్యకర్తలను కలుపుకుంటూ బీజేపీ అభివృద్ధిలో బాటలో నడిపిస్తానని విశాఖపట్నం నుంచి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో కూటమి ప్రభుత్వం ఇప్పుడు కూడా డెవలప్మెంట్ దృష్టిలో ఆలోచిస్తుంది. స్టీల్ ప్లాంట్, అలాగే రైల్వే, అలాగే గంగవరం పోర్ట్ అన్నింటిలో కూడా 100% కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది బాగు చేయడానికి. ముందు పార్టీ బలోపేతాన్ని పనిచేస్తానని చెప్తాను. జాబ్ మేళాలు యువత సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాకుళం శాసనసభ్యులు కొండు శంకర్ పేర్కొన్నారు. మంగళవారం శ్రీకాకుళం నగరంలో స్థానిక డిఎల్టీసీ ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో నిరుద్యోగులైన యువతీ యువకులకు సీడ్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా నిర్వహిస్తున్న ఉద్యోగ అవకాశాల కార్యక్రమానికి శ్రీకాకుళం శాసనసభ్యులు కొండు శంకర్ ప్రారంభించారు. వివిధ కార్పొరేట్ సంస్థలు, ఫార్మా కంపెనీలు, అపోలో, సినర్జీస్ వంటి అనేక సంస్థలు నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఉద్యోగ మేళను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని శాసనసభ్యులు శంకర్ కోరారు. ఈ కార్యక్రమంలో సీడ్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అధికారులు, ప్రభుత్వ ఐటీఐ అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని అన్నారు. నమస్తే అండి అందరికీ. నా పేరు కవిత. నేను ప్లేస్మెంట్ ఆఫీసర్ని. సీడాప్లో వర్క్ చేస్తున్నాను. జాబ్ సెక్షన్ డిఆర్డిఆర్లో వన్ ఆఫ్ ది పార్ట్. ఈరోజు మేము గవర్నమెంట్ డిఎల్టీసీలో జాబ్ మేళాని కండక్ట్ చేస్తున్నాం. మినీ జాబ్ మేళా ఇది 2 కంపెనీస్తో కండక్ట్ చేస్తున్నాం. ఒకటి అపోలో ఫార్మసీ, రెండవది సినర్జీ కాస్టింగ్ కండక్ట్ చేస్తున్నాం. అపోలో ఫార్మసీ లోకల్ శ్రీకాకుళంలో ఇస్తారు. దానికి 10th ఇంటర్మీడియట్, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ చేసిన వాళ్ళకి ఇస్తారు. వాళ్ళకి శాలరీ ఏమో 10,400 ఉంటుంది. ఫార్మా అసిస్టెంట్ వాళ్ళకి, ఫార్మసిస్ట్కి మాత్రం 15,000 శాలరీ ఉంటుంది. దానికోసం మనకి హెచ్ఆర్స్ ఇంటర్వ్యూ చేసుకోవడానికి ఈరోజు అప్పలరాజు గారు ఇక్కడికి వచ్చారు. అట్లాగే సినర్జీ కాస్టింగ్ కార్స్ వీల్స్ తయారు చేసే కంపెనీ అనమాట. ఇక్కడ ఒక్కటి ఇది వైజాగ్లో, దువ్వాడలో ఉండింది. ఇది ప్రపంచంలో దీంట్లో ఐటీఐ వాళ్ళని, డిప్లొమా వాళ్ళని, డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ వాళ్ళని ఇందులో తీసుకుంటున్నారు. దీంట్లో ఏంటి అంటే వీళ్ళు అకామిడేషన్ ఒక 3 months ఇస్తారు. ఫుడ్, సబ్సిడైజ్డ్ ఫుడ్ ఇస్తారు. శాలరీ అంతా బాగుంటుంది. మల్టీనేషనల్ కంపెనీ. ఈరోజు ఈ జాబ్ మేళాకి గౌరవ శాసనసభ్యులు గొండు శంకర్ గారు దీనికి రావడం జరిగింది. దీనికి రావడం వచ్చి యువతకి మంచి మెసేజ్ ఇచ్చారు. అన్ని విషయాలు యువతకి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం యువతకి ఏమేమి అవకాశాలు ఇస్తుంది, ఏమేమి ఉపాధి అవకాశాలు, వ్యాపార అవకాశాలు అన్నీ కూడా మన గౌరవ శాసనసభ్యులు గొండు శంకర్ గారు చాలా బాగా వివరించారు. ఆయన ప్రజల మనిషి, ప్రజల కోసము అన్నట్టు యువత కోసం కూడా ఆయన ఎంతగానో కృషి చేస్తున్నారు మంచిగా. అట్లాగే మేము ఏపీలోనే మా శ్రీకాకుళం రానున్న రోజుల్లో కూడా మెగా జాబ్ మేళాలు, మంచి మంచి కంపెనీస్ని తీసుకొచ్చి మేము మెగా జాబ్ మేళాలు కండక్ట్ చేసి నిరుద్యోగ యువత అందరికీ కూడా మేము 100కి 100% మేము ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మరి మన గొండు శంకర్ గారు తెలియజేశారు. ఆయన రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అట్లాగే ఇప్పుడు జాబ్ మేళా కూడా హెచ్ఆర్స్ వచ్చారు. వారి ఆధ్వర్యంలో ఇంటర్వ్యూస్ జరిగి వాళ్ళకి ఆఫర్ లెటర్స్ కూడా ఇప్పుడే ఇస్తారు. అందరికీ ధన్యవాదాలు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం చింతపల్లి గ్రామంలో పశు వైద్య శిబిరాలలో భాగంగా పైన పశు వైద్య అధికారిని డాక్టర్ సయ్యద్
గ్లేసియా సోని ఆధ్వర్యంలో ఈ రోజు నుండి మొదలైనవి. పశు వైద్య అధికారిని మాట్లాడుతూ పశువులకు సంబంధించినటువంటి అన్ని వ్యాధులకు టీకాలు మరియు మందులు ఇవ్వటం జరుగుతుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. గ్రామంలోని రైతులందరూ వారి వారి పశువులను శిబిరం వద్దకు తీసుకుని వచ్చి పరీక్షలు చేయించుకుని తగు సూచనలు సలహాలు పొందడం జరిగినది. ఈ కార్యక్రమాన్ని తూర్పుగోదావరి జిల్లా జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సూర్యప్రకాష్ సందర్శించడం కూడా జరిగినది. సర్పంచ్ కొల్లు సూర్యకుమార్, ఎన్డీఏ నాయకులు పైనబాబు, గోపాలకృష్ణ, ఫోటోగ్రాఫర్ మరియు నీటి సంఘం డైరెక్టర్ కరి శ్రీనివాసరావు, పుట్టుకొండ హెచ్సి పాపారావు మరియు వారి యొక్క సిబ్బంది కూడా పాల్గొనడం జరిగింది. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సోని. నేను పైనకి సంబంధించిన పశు వైద్య అధికారిగా పనిచేస్తున్నాను. అయితే మనకి గవర్నమెంట్ తరఫు నుంచి ప్రభుత్వం వారు పశు ఆరోగ్య శిబిరాలు అని మన యానిమల్స్ కోసం హెల్త్ క్యాంప్స్ అనేవి 20వ తారీఖు నుంచి 31 వరకు, జనవరి 20 నుంచి 31 వరకు అన్ని చోట్ల అంటే మొత్తం స్టేట్ వైడ్ ఈ పశు ఆరోగ్య శిబిరాలు అనేవి కండక్ట్ చేయమని చెప్పడం జరిగిందండి. సో దాని ఆదేశాల ప్రకారంగా మనం పెద్దపూడి మండలంలో ప్రతి విలేజ్లోనూ ఈ క్యాంపులు అనేవి ఆర్గనైజ్ చేస్తున్నాము. సో మొత్తం స్టాఫ్ అందరితో ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఈ క్యాంప్లో ఏంటంటే ఇక్కడ మనకి డీవార్మింగ్స్ అంటే పావుల మందులు, లేదంటే చూడి కట్టని యానిమల్స్ ఇన్ఫర్టైల్ ఏవైతే ఉంటాయో రిపీట్ చేసేవి రిపీటర్స్, ఇలాంటి వాటికి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా మనకి గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చిన స్కీమ్ల గురించి కూడా మనం రైతులకు చెప్పడం జరుగుతుంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు టోల్ ప్లాజా వద్ద అక్రమంగా పశు మాంసంతో తరలిస్తున్న కంటైనర్ లారీని సోమవారం పట్టుకోవడం జరిగింది అని అనకాపల్లి సిఐ కె కుమారస్వామి మీడియా సమావేశంలో తెలిపారు. ఉత్తరప్రదేశ్కి చెందిన లారీలో 25,200 కేజీల మాంసం ఉందని, దీనిని ఎంఆర్ఓ సమక్షంలో రిమూవ్ చేయడం జరుగుతుందని తెలిపారు. వెస్ట్ బెంగాల్ నుండి తెలంగాణలో హైదరాబాద్కు తరలిస్తున్నట్లు డ్రైవర్ వాంగ్మూలంలో గుర్తించాము అని, డ్రైవర్ని అదుపులోకి తీసుకుని లారీ యజమాని పైన కూడా కేసు నమోదు చేస్తాము అని అన్నారు. నిన్న సుమారు ఉదయాన్నే 10-10:30 టైంలో ఇల్లీగల్గా ఈ పశు మాంసం తరలిస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. బేసింగ్ ఆన్ ఇన్ఫర్మేషన్ మీడియేటర్స్ విఆర్ఓస్ తీసుకువెళ్ళి మా ఎస్ఐ గారు టోల్ ప్లాజా దగ్గర వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అదే టైంలో ఉత్తరప్రదేశ్కి చెందిన యూపీ 15 HT 5312 వెహికల్ ట్రాన్స్పోర్టేషన్తో వచ్చింది. దాన్ని మనం ఇంటర్సెప్ట్ చేసి చెక్ చేయగా అబౌట్ 25,200 కేజీస్ పశు మాంసం ట్రేస్ చేయడం జరిగింది. అది వెటనరీ డాక్టర్తో కూడా సర్టిఫై చేయడం జరిగింది. దాని మీద మనం కేసు రిజిస్టర్ చేసి డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నాం. అది యాజ్ వెల్ యాజ్ ఎవరైతే వెహికల్ ఓనర్ ఉన్నారో ఆయన మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీన్ని ఏంటంటే ఎంఆర్ఓ గారి సమక్షంలో ఎంఆర్ఓ గారి పర్మిషన్ తీసుకొని ఈరోజు బదిలీలు కూడా చేయడం జరుగుతుంది. కేసు ఫర్దర్ అక్యూజ్డ్స్ కోసాన్ని వాళ్ళ సిడిఆర్స్ అవన్నీ వెరిఫై చేయడం కూడా జరుగుతుంది. ఇది వెస్ట్ బెంగాల్లో పర్చేజ్ చేసామని చెప్పారు. వెస్ట్ బెంగాల్ నుంచి హైదరాబాద్ తీసుకెళ్తున్నారు. సార్ ఈ ప్యాకింగ్ చేయడం టెక్నాలజీతో చేశారంటే అది అయితే టెక్నాలజీ ఏం కాదు, నార్మల్ ప్యాకింగ్ అయితే సార్ నార్మల్ ప్యాకింగ్ అలా ఉంది. బట్ ఎటువంటి బిల్స్ కానీ ఎటువంటి స్లాటరింగ్ హౌసెస్ దగ్గర నుంచి పర్మిషన్స్ కానీ ఈయన ఎక్కడ పర్చేజ్ చేశారని చెప్పి కూడా ఆయన ఎక్కడ మనకి డిస్క్లోజ్ చేయలేదు డ్రైవర్. ఆయన దీని మీద అనుమానం మీద మనం తీసుకున్నాం. ఆయన కూడా చెప్పాడు ఇది పశువులకు సంబంధించిన మీట్ అని చెప్పడం జరిగింది. పర్మిటెడ్ స్లాటరింగ్ హౌసెస్ దగ్గర పర్చేజ్ చేయలేదు కాబట్టి మనం సీజ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ట్రాన్స్పోర్ట్ మీద కొట్టుకున్నారు సార్. సెండర్ బయ్యర్ డీటెయిల్స్ ఇంకేమీ డిస్క్లోజ్ చేయలేదు. ఎవరైతే ఓనర్ వచ్చారో ఆయన చేస్తే మనకు ఫర్దర్ డీటెయిల్స్ తెలుస్తాయి. జగంపేట నియోజకవర్గం తాళ్లూరు గ్రామంలో నిర్మించిన తోట వెంకటాచలం పుష్కర ఎత్తిపోతల పథకం పునర్నిర్మాణం చేపట్టి సిమెంట్ పైప్ లైన్ తీసివేసి ఎంఎస్ ఐరన్ పైప్ లైన్ వేయడంతో పాటు ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు రిపేర్ చేసి రైతన్నలకు వచ్చే ఖరీఫ్ పంటకు సాగునీరు అందివ్వాలని, ఎన్నికల ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకుని రైతన్నలను ఆదుకోవాలని పాటంశెట్టి సూర్యచంద్ర, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూకి, పార్లమెంట్ సభ్యులు శ్రీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్కి, నీటిపారుదల శాఖ మార్చులు నిమ్మల రామనాయుడు, జిల్లా కలెక్టర్ వారికి రైతులందరికీ పక్షాన రిజిస్టర్ పోస్ట్ ద్వారా, మెయిల్, ఫ్యాక్స్ ద్వారా
తక్షణ పరిష్కారం కోసం వినతి పత్రాలు సమర్పించడం జరిగిందని పాటంశెట్టి సూర్యచంద్ర తెలిపారు. సిమెంట్ పైపులు బయటకు తీసి ఎంఎస్ ఐరన్ పైపులు వేసే ప్రక్రియలో ప్రస్తుతం భూమిలో ఉన్న 2100 సిమెంట్ పైపులను భద్రంగా బయటకు తీసి నియోజకవర్గంలో రైతుల పంట పొలాలకు రాకపోకలకు అనుకూలంగా ఉండటానికి పైప్ కల్వర్టలను నిర్మించాలని కూడా లేఖలో కోరారు. గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పాటంశెట్టి సూర్యచంద్ర తెలియచేయు నమస్కారములు మరియు రైతుల తరపున తెలియచేయుచున్న సూచన పూర్వక విన్నపములు. అయ్యా, విషయం ప్రస్తుత కాకినాడ జిల్లాలో గల జగ్గంపేట నియోజకవర్గం తాళ్ళూరు గ్రామంలో నిర్మించిన పుష్కర ఎత్తిపోతల పథకం పునర్నిర్మాణం చేపట్టుటకు అత్యవసరంగా నిధులు మంజూరు చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు వేగవంతం చేయుట గురించి మరియు సదరు నిర్మాణంలో తొలగించు పైపులను తిరిగి పునః వినియోగించి రైతులకు ఉపయుక్తంగా పైపు కల్వర్ట్లు నిర్మాణం చేపట్టుటకు కొన్ని సూచనలు సమర్పించుట గురించి. ఇది 3 పేజీల లేఖ గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ గారికి, గౌరవ సాగునీటి పారుదల శాఖ మంత్రులు శ్రీ నిమ్మల రామానాయుడు గారికి, గౌరవ కాకినాడ జిల్లా కలెక్టర్ వారికి ఈ 3 పేజీల లేఖను రిజిస్టర్ పోస్టులోను మరియు ఫ్యాక్స్ ద్వారా మెయిల్ ద్వారా వారికి సమర్పించడం జరుగుతూ ఉంది. జగ్గంపేట నియోజకవర్గ శ్రీ తోట వెంకటాచలం పుష్కర ఎత్తిపోతల పథకం రైతులందరి పక్షాన ఈ 3 పేజీల్లో ఉన్నటువంటి సారాంశం క్లుప్తంగా మీ అందరికీ వివరిస్తున్నాను. జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అతి ఎక్కువ రైతాంగం అందరూ కూడా ఆధారపడినటువంటి సాగునీటి ప్రాజెక్టు తాళ్ళూరు పుష్కర ఎత్తిపోతల పథకం. ఈ యొక్క పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా మరి తాళ్ళూరు పంప్ హౌస్ దగ్గర 37,000 ఎకరాలకి, రాజపూడి పంప్ హౌస్ దగ్గర 5,500 ఎకరాలకి, అంటే 42,500 ఎకరాలకి ఈ తాళ్ళూరు పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించే కార్యక్రమం గత 15 సంవత్సరాల క్రితం నిర్మించడం జరిగింది. మరి గత 8 సంవత్సరాల నుంచి కూడా అనేక ఇబ్బందులు, న్యాయ వివాదాలు త్వరితగతిన పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం చక్కని ప్రభావవంతం అయిన మార్గమని శ్రీకాకుళం జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రెడ్డి సన్యాసి నాయుడు అన్నారు. మంగళవారం శ్రీకాకుళంలో జిల్లా న్యాయాధికారి సంస్థ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మధ్యవర్తిత్వం ద్వారా వివాదాల పరిష్కారానికి దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు జిల్లా కేంద్రాల్లో 40 గంటల పాటు వివిధ న్యాయస్థానాల్లో ఉన్న ఎంపిక చేసిన న్యాయవాదులకు శిక్షణ ఇస్తున్నారని అన్నారు. ఈ శిక్షణ ఇవ్వడానికి ఢిల్లీ నుండి ప్రత్యేకంగా 2 మాస్టర్ ట్రైనీలు జిల్లాకు వచ్చారని, వారి సారథ్యంలో శిక్షణ జరుగుతుందని అన్నారు. కుటుంబ న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులు, సివిల్ మరియు క్రిమినల్ కేసులు మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవటం ఉత్తమ మార్గమని సన్యాసి నాయుడు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు నుండి వచ్చిన 2 మాస్టర్ ట్రైనీలు అనుజ సక్సేనా, వీణారల్లేలు ఇతర కోర్టుల్లో ఎంపిక చేసిన న్యాయవాదులకు శిక్షణ ఇస్తున్నారు. 4 రోజుల పాటు ఈ శిక్షణ ఉంటుంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న వివిధ కేసులు కక్షిదారులు ఈ నూతన సదవకాశాన్ని వినియోగించుకుని తద్వారా కేసులు పరిష్కరించుకోవాలని సన్యాసి నాయుడు కోరారు. ప్రజలందరికీ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ శ్రీకాకుళం వారి విజ్ఞప్తి ఏంటంటే, నిన్న అనగా 20వ తేదీ నుంచి ఈ నెల 24వ తేదీ వరకు మన జిల్లాలో మధ్యవర్తిత్వం అంటే మీడియేషన్ పైన నుంచి అడ్వకేట్స్ని తీసుకొని వాళ్ళందరికీ కూడా న్యూఢిల్లీ నుంచి వచ్చిన 2 సీనియర్ ట్రైనర్స్ ద్వారా మన జిల్లాలో ఉన్న అడ్వకేట్స్ అందరూ బార్ అసోసియేషన్ నుంచి 35 మందిని తీసుకోవడం జరిగింది. వాళ్ళకి 40 అవర్స్ ట్రైనింగ్ ఈ 5 రోజులు మన శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి జిల్లా కోర్టు ప్రిమిసెస్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మీడియేషన్ వలన ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే కుటుంబ తగాదాల న్యాయస్థానాల్లో ఉన్న కేసు, ఏదైనా ఆస్తుల పంపకాల కేసులు కానీ, అది సివిల్ క్రిమినల్ కేసులు కూడా మధ్యవర్తిత్వం ద్వారా సాల్వ్ చేసుకునే అవకాశం కల్పించడం కోసం, ప్రజలందరికీ సత్వరమైన సమన్యాయం అందించడం కోసం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం అందించిన సహాయం వివరించిన ఏపీలు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు. గత వైసీపీ పాలనలో కేవలం భూదోపిడీ కోసం మాత్రమే స్టీల్ ప్లాంట్ వ్యవహారం నడిపారని ఆరోపించిన రవీంద్ర. 2025 నూతన సంవత్సర జిల్లా వాణి ఛానల్ క్యాలెండర్ను ఆవిష్కరించిన రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే.
మన్యం మారుమూల ప్రాంతాలలోని ప్రజల సమస్యలు జిల్లావాణి మీడియా ద్వారా అందిస్తున్న సేవలను కొనియాడిన విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలపై అనుచితమైన వ్యాఖ్యలు చేసిన ఉత్తర నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే. కార్మికుల ఆశలకు అంతుండాలని కేవలం కార్మిక సంఘాల వలనే ప్యాకేజీ వచ్చిందని స్పష్టం చేసిన విష్ణుకుమార్ రాజు. అనకాపల్లి జిల్లా పరవడ పారిశ్రామికవాడ ఫార్మసిటీలో మరోమారు అగ్ని ప్రమాదం. మెట్రోకెన్ పరిశ్రమ స్టోరేజ్ ట్యాంకులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు. భయంతో పరుగులెత్తిన కార్మికులు, స్థానికులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరి అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్. వాల్, గోడౌన్ వాల్, బౌండరీ వాల్, గార్డెన్ కర్వింగ్, ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్ ఉత్పత్తులను తయారు చేసే మొట్టమొదటి పరిశ్రమ. మంచి నాణ్యత గల ముడి పదార్థం అద్భుతమైన ఉత్పత్తి నాణ్యతను నిర్ధారిస్తుంది. కాబట్టి మేము దానిపై రాజీపడము. మా వద్దకు తెచ్చే ఇసుక నాణ్యతగా లేకున్నా దాన్ని అంగీకరించము. ముడి సరుకు నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన ల్యాబ్ ని కలిగి ఉన్నాము. మేము వాస్తవానికి ఇక్కడ ప్రీకాస్ట్ ని కాదు, ప్రీ స్ట్రెస్ ని తయారు చేస్తాము. దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే HT వైర్ ని ఉపయోగిస్తాము. దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్లో ప్రబలంగా ఉన్న HB వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము. తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక. దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ. దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది. దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది. నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము. మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు. వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు. మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము. తిరుపతి ప్రీకాస్ట్, ట్రస్ట్, లెగసీ ఎప్పటికీ.